హాయ్ అందరికీ. నేను స్వరాలి. అఖండ దీపం 59వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సరే బావా, అయితే ఆ మైథిలిని వెతకడం మొదలు పెడతావా అని అడిగింది సరియు. తప్పకుండా సరియు, నువ్వు చెప్పిన తర్వాత చేయకుండా ఉంటానా? నువ్వు నా ప్రియమైన మరదలివి కదా అంటూ ఆమె బుగ్గను పట్టుకొని చిన్నగా లాగాడు సంతోష్. ఆ మాత్రానికే సరయుకి ఒళ్ళంతా ఒక్కసారి జల్లుమన్నట్టుగా అనిపించింది. ఉన్నపాటుగా వెళ్ళి సంతోష్ని గట్టిగా హక్ చేసుకోవాలి అనుకుంది. కానీ సంతోష్ అంత ఫాస్ట్ కాదు కాబట్టి తనని తాను కంట్రోల్ చేసుకొని నిలబడింది సరియు. పో బావా అంటూ సిగ్గుపడుతున్నట్లుగా నటించింది సరియు. నేనెక్కడి పోతాను మరదల పిల్ల, నువ్వే ఎప్పటికైనా నా గదిలోకి పాల గ్లాస్ తీసుకొని రావాల్సిందే అని రొమాంటిక్ గా మాట్లాడడం మొదలుపెట్టాడు సంతోష్. బాబోయ్ బావా, నువ్వు ఈరోజు మరీ రొమాంటిక్ గా మాట్లాడుతున్నావు తెలుసా? నీలో ఈ యాంగిల్ ఉందని నేను ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఆశ్చర్యపోతూ అన్నది సరియు. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు సరియు. నేను ఇప్పుడిప్పుడే అన్ని నిజాలు తెలుసుకుంటున్నాను. నా కోసం నువ్వు ఎంత ఎదురు చూస్తున్నావో నాకు అర్థమైంది. అందుకే ఇక మీదట నేను నిన్ను మిస్ చేసుకోవాలి అనుకోవడం లేదు అంటూ సరియు 2 చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు సంతోష్. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బావా. ఇక మీదట మనల్ని ఎవ్వరూ విడదీయలేరు అని అన్నది సరియు. ఇప్పుడు మనం కలిసి ఉంటే కదా సరియు విడదీయడానికి అని ఫ్లోలో అనేశాడు సంతోష్. బావా, నువ్వు ఇప్పుడేమన్నావు అని అర్థం కానట్టుగా అడిగింది సరియు. అదే సరియు, మనం ఇప్పుడు కలిసి ఉన్నామా ఏమన్నానా? ఇంకా కలవలేదు కదా, పోని కలుద్దామా చెప్పు అంటూ కొంటెగా అడిగాడు సంతోష్. ఓ మై గాడ్ బావా, ఈరోజు నీకేదో అయింది అని సిగ్గుపడుతూ అన్నది సరియు. ఇందాక పాల గ్లాసులో నువ్వేదో కలిపిచ్చినట్టున్నావు సరియు, అందుకే నేను ఇలా మారిపోయాను అని కావాలనే అన్నాడు సంతోష్. ఆ మాటకి సరియు నిజంగానే కంగు తిన్నది. అంటే నేను పాలలో ఏదో కలిపాను అన్న విషయం బావకి అర్థమవడం వల్లనే ఆ పాలు తాగలేదా? అసలు బావని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు అని మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడిపోయింది సరియు. ఏంటి సరియు, మాటి మాటికి ఇలా ఆలోచిస్తూ ఉండిపోతున్నావు? ఇప్పుడు నేనేం తప్పుగా మాట్లాడానని అని అడిగాడు సంతోష్. అదేంటి బావా, పాలల్లో ఏదో కలిపి ఇవ్వడం ఏంటి? నేను అలా ఎందుకు చేస్తాను? అవన్నీ ఆ మైథిలి చేసే ప్లాన్స్, నాకు అవన్నీ రావు అని కోపంగా అన్నది సరియు. నువ్వు మరి ఎందుకు అంత ఓవర్గా ఆలోచిస్తున్నావు? నీ చేతితో పాలిచ్చావు కదా, అందులో నీ ప్రేమని కలిపిచ్చావు అని నేనంటుంటే నువ్వు వేరే వేరే అర్థాలు ఎందుకు తీస్తున్నావు? అంటే కొంపతీసి ఇందాక పాలల్లో ఏమైనా కలిపావా ఏంటి అని అన్నాడు సంతోష్. బావా, నేను చెప్పేదేంటి నువ్వు అనేదేంటి అని కోపంగా అతనిని దూరంగా నెట్టింది సరియు. సంతోష్ పెద్దగా నవ్వుతూ, జోక్ చేశాను సరియు, నేను జోక్ వేసినా సరే నువ్వు నవ్వట్లేదు చూసావా అని అన్నాడు సంతోష్. నువ్వు వేసేది జోకులు కాదు బాబు, ఆటం బాంబులు. హార్ట్ అటాక్ వస్తుంది కానీ నవ్వెలా వస్తుంది అని తనలో తనే అనుకుంది సరియు. నీ గుండె పేలిపోవాలని ఇలా మాట్లాడుతున్నాను సరియు. ఆల్రెడీ మీ అత్తకు ముహూర్తం పెట్టేశాను, అక్కడ సినిమా స్టార్ట్ అయి ఉంటుంది అని తనలో తనే అనుకున్నాడు సంతోష్. సంతోష్ ఏదో ఆలోచిస్తూ ఉండిపోవడం చూసి సరయు, ఇప్పటిదాకా నేనేదో ఆలోచిస్తున్నాను అన్నావు, మరి ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు బావా అని అడిగింది. ఏం లేదు సరియు, పాపం అమ్మ మనిద్దరి పెళ్లి కోసం ఎన్ని కలలు కంటుందో కదా, తనకు అసలే ఆరోగ్యం కూడా బాగాలేదు. ఒకసారి తన గదిలోకి వెళ్ళి చూసి వద్దామా అని ఆలోచిస్తున్నాను. సుమని కూడా తన గదిలో పడుకోవద్దు అన్నదట. అసలే హార్ట్ పేషెంట్, ఎలా ఉందో ఏంటో, ఒకసారి వెళ్ళి చూసొస్తాను అని అన్నాడు సంతోష్. సంతోష్ ఆ మాట అనడంతో సరియు గుండెల్లో పెద్ద రాయి పడ్డట్టుగా అనిపించింది. బావా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు అని ఫిక్స్ అయినట్టున్నాడు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడు బావ కనుక అత్తయ్య గదిలోకి వెళ్తే అక్కడ అత్తయ్య లేదు అన్న విషయం తెలిసిపోతుంది. బావని ఎలా ఆపాలి అని ఆలోచనలో పడిపోయింది సరియు. ఏంటి సరియు, ఇక నువ్వు నీ గదిలోకి వెళ్ళి పడుకో, నేను వెళ్ళి ఒకసారి అమ్మని చూసొస్తాను అని అక్కడి నుంచి లేచాడు సంతోష్. బావా బావా, ఇప్పుడు అత్తయ్యని ఎందుకు డిస్టర్బ్ చేయడం,
కాసేపు నాతో మాట్లాడొచ్చు కదా అంటూ సంతోష్ చేతులు కావాలనే పట్టుకుంది సరియు. సరియు తనని పట్టుకుంటుంటే సంతోష్కి ఒంటి మీద తేళ్లు జరులు పాకుతున్నట్టుగా అనిపించింది. కానీ తప్పదు, భరించాలి అని అనుకొని, సరియు మనకింకా పెళ్లి కాలేదు కాబట్టి నువ్వు నాకు కొంచెం దూరంగా ఉంటే నీకే మంచిది అని ఆమె నుంచి విడిపించుకొని నవ్వుతూ అన్నాడు సంతోష్. ఇందాకనే కదా బావా చాలా క్లోజ్ గా మాట్లాడావు, మళ్ళీ అంతలో ఏమైంది అని అలుగుతున్నట్టుగా అన్నది సరియు. ఇంత అందమైన నిన్ను చూస్తూ దూరంగా ఉండడం నా వల్ల కాదు కదా సరియు. ఏదైనా తప్పు జరిగిందనుకో మన ఇంటికే చెడ్డ పేరొస్తుంది. అలాంటి పనులు నేనెందుకు చేస్తాను చెప్పు. అందుకే బుద్ధిగా వెళ్ళి నీ రూమ్లో పడుకో. ఏమైనా ఉంటే రేపు పొద్దున్నే మాట్లాడుకుందాం. నేనెళ్ళి అమ్మని చూసొస్తాను అని అన్నాడు సంతోష్. అబ్బా, ఈ బావ ఆ విషయాన్ని మర్చిపోయేలా లేడు కదా అని తనలో తనే అనుకుంది సరియు. బావా, నేను నీ దగ్గరకు వచ్చేటప్పుడే అత్తయ్యని చూసొచ్చాను. తను నిద్రపోతోంది. అనవసరంగా నేను తలుపు తీసేటప్పటికి తను డిస్టర్బ్ అయింది. అలా మనం ఒకరి తర్వాత ఒకళ్ళం వెళ్ళి తనని డిస్టర్బ్ చేయడం దేనికి చెప్పు. ఏమైనా ఉంటే పొద్దున్నే మాట్లాడుకుందాము. నువ్వు కూడా పడుకో, గుడ్ నైట్ అని చెప్పి బయటకు వచ్చింది సరియు. సరియు బయటికైతే వచ్చింది కానీ సంతోష్ భువనేశ్వరీదేవి రూమ్ లోకి వెళ్తాడేమోనని భయం మాత్రం పోలేదు. కానీ సంతోష్ బయటికి రాకపోవడంతో గట్టిగా ఊపిరి పీల్చుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది సరియు. బావని ఎంత రెచ్చగొట్టాలని చూసినా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. నేను బయటికి వెళ్ళలేను, ఈ స్ట్రెస్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదు అని తనలో తనే అనుకుంది సరియు. అక్కడ హోటల్ రూమ్ లో సినారియే వేరేలాగా ఉంది. వీరేంద్ర భువనేశ్వరి ఇద్దరూ ఈ లోకాన్ని మర్చిపోయి వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారి 7 అవుతూ ఉండగా మెలకువ వచ్చింది భువనేశ్వరీదేవికి. ఒళ్ళు విరుచుకొని కళ్ళు తెరిచి చూసేటప్పటికీ తన శరీరం మీద ఏదో బరువుగా ఉన్నట్లు అనిపించింది. పక్కకి తిరిగి చూసేటప్పటికి వీరేంద్ర ఉన్నాడు. వెంటనే ఆమెకి రాత్రి జరిగింది మొత్తం గుర్తొచ్చింది. అసలు రాత్రి నేను ఎందుకలా ప్రవర్తించాను? నేను అసలు నన్ను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ కొద్దిసేపు అలానే ఉండిపోయింది భువనేశ్వరీదేవి. అంతలోనే ఆమెకి తన హోటల్ రూమ్ లో ఉన్నానన్న విషయం గుర్తొచ్చింది. వెంటనే బెడ్ మీద నుంచి దిగి బట్టలు వేసుకుంది. ఆమె వచ్చేటప్పుడు వేసుకుని వచ్చిన బట్టలు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయవడంతో అవి వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు ఇవి కట్టుకుని నేను ఇంటికి వెళ్తే సంతోష్ ఉంటాడు. వాడు కనుక నన్ను ఇలా చూశాడు అంటే నా భాగోతం మొత్తం బయటపడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచనలో పడింది భువనేశ్వరీదేవి. కానీ అవే బట్టలు వేసుకొని తన మొబైల్ తీసుకొని సరయుకి కాల్ చేసింది. సరియు ఫోన్ లిఫ్ట్ చేసి కంగారుగా, అత్త ఎక్కడున్నావు? ఇప్పటికీ బావ నీకోసం 3 సార్లు అడిగాడు. ఆ డైటీషియన్ సుమ కూడా నీకు మెడిసిన్ ఇవ్వాలని, జ్యూస్ ఇవ్వాలని నీ రూమ్ దగ్గరికి వచ్చి తలుపు కొట్టింది. అసలు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని కంగారుగా అడిగింది సరియు. సరియు, నేనిప్పుడు రూమ్ లో లేను. రాత్రి వీరేంద్రని కలవడానికి బయటకు వచ్చాను. అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావడం లేదు. కొద్దిసేపు అందరినీ హాల్లో లేకుండా చూడు. నేను ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత నీకు మెసేజ్ పెడతాను. నేను రూమ్ లోకి వెళ్ళిన తర్వాతనే అందరూ హాల్లోకి రావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు అని గడగడ పాఠం అప్పచెప్పినట్టుగా చెప్పింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి చెప్పిన మాటలు విని సరయుకి ఆమెతో ఏం సమాధానం చెప్పాలో ఒక క్షణం అర్థం కాలేదు. కానీ చివరికి ధైర్యం తెచ్చుకొని మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వు చెప్పింది బానే ఉందత్తా, కానీ ఇక్కడ సీన్ వేరేలాగా ఉంది. బావ నీ రూమ్ కి ఉన్న తలుపులు బద్దలు కొడతాను అంటున్నాడు. బావని ఆపడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. కానీ నువ్వు బయట నుంచి లాక్ చేసుకుని వెళ్ళినట్లున్నావు. ఆ విషయం ఇంకా వీళ్ళెవరూ గమనించలేదు. నువ్వు త్వరగా రా, ఏదో ఒకటి చేసి వీళ్ళందరినీ ఇక్కడ నుంచి పక్కకి తీసుకుని వెళ్తాను. నువ్వు త్వరగా బయలుదేరిరా అని చెప్పి ఫోన్ పెట్టేసింది సరియు. దాదాపుగా ఇంటికి చేరుకున్నాను అనుకున్నప్పుడు భువనేశ్వరీదేవి సరయుకి మెసేజ్ పెట్టింది. బావా, అత్తయ్య గార్డెన్ లో ఉందనుకుంటాను. పొద్దున తను అటు వెళ్లడం చూశాను అని చెప్పింది సరియు. భువనేశ్వరీదేవి ఇంటికి వస్తోంది అన్న విషయం సంతోష్కి అర్థమైంది. అందుకే సరయు ఈ నాటకం ఆడుతోంది అని అన్న విషయం కూడా అతనికి అర్థమైంది. ఈ నాటకానికి ఇప్పుడే నేను తెరదించాలి అనుకోవడం లేదు సరయు. ఎంతకాలం మీరు నాటకాలు ఆడతారో చూద్దాము అని అనుకుంటూ, సరే సరే పదండి, అందరం వెళ్దాము. అమ్మ ఇంత పొద్దున్నే గార్డెన్ లో ఎందుకుందో ఏంటో అని కంగారుగా అందరూ కలిసి గార్డెన్ లోకి వెళ్లారు. ఆ గార్డెన్ ఇంటి వెనక పక్కగా ఉండడంతో ఇంటి ముందు నుంచి భువనేశ్వరీదేవి లోపలికి వెళ్లడం ఎవ్వరూ చూడలేదు. కాదు కాదు, ఎవరూ చూడలేదు అని భువనేశ్వరీదేవి అనుకుంది. వేగంగా లోపలికి వెళ్లిపోయి తన రూమ్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుంది భువనేశ్వరీదేవి. ఆ తర్వాత నెమ్మదిగా
తను కూడా ఎవరికీ కనిపించకుండా గార్డెన్లోకి వెళ్లి ఒక మూలన ఉన్న టేబుల్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్లుగా నటించడం మొదలుపెట్టింది. భువనేశ్వరీదేవిని ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు సంతోష్. తనలో తనే నవ్వుకుంటూ మొత్తానికి ఇల్లు చేరావన్నమాట అని తనలో తనే అనుకొని నవ్వుకున్నాడు సంతోష్. అదిగో అత్తయ్య అక్కడ కూర్చుని ఉంది అని సరియు అప్పుడే భువనేశ్వరీదేవిని చూసినట్లుగా అందరినీ పిలిచి చెప్పింది. అమ్మా, నువ్విక్కడేం చేస్తున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతూ సంతోష్ కూడా భువనేశ్వరీదేవి దగ్గరికి వెళ్ళాడు. అదేంటి, మీరంతా ఇంత పొద్దున్నే లేచారు, అందరూ అంత కంగారు పడుతున్నారేంటి అని ఏమీ తెలియనట్లుగా అడిగింది భువనేశ్వరీదేవి. నీకోసమే కంగారు పడుతున్నామత్తా, నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అని బావకి చాలా కంగారేసింది తెలుసా. ఇంకా కొద్దిసేపు ఉంటే నీ రూమ్ డోర్ పగలగొడతాను అని కూడా అన్నాడు. కానీ నేనే ఒకసారి ఇక్కడ వెతుకుదాము అని ఇటు తీసుకొచ్చా అని చెప్పింది సరియు. అవునమ్మా, ఇంత పొద్దున్నే గార్డెన్లో కూర్చోవలసిన అవసరం ఏమొచ్చింది? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎప్పుడు నువ్వు గార్డెన్లో తిరగడం నేను చూడలేదు. అలాంటిది ఈ రోజు నీ ప్రవర్తన చూస్తుంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది అని అన్నాడు సంతోష్. ఏమీ లేదు నాన్న, సూర్యోదయం అప్పుడు గార్డెన్లో కూర్చుంటే డి విటమిన్ బాగా వస్తుంది అని మొన్న డాక్టర్లు చెప్పారు. అందుకే ఇలా వచ్చి కూర్చున్నాను. అంతకు తప్పితే వేరే ఏమీ లేదు అని అన్నది భువనేశ్వరీదేవి. మంజుల భువనేశ్వరీదేవి మొహాన్ని పరిశీలనగా చూసింది. అప్పుడే ఆమెకు ఒక విషయం అర్థమైంది. ఇంకా కాసేపు గనక సంతోష్ భువనేశ్వరీదేవిని పరిశీలనగా చూశాడు అంటే అతనికి అనుమానం వస్తుంది అన్న ఉద్దేశంతో అక్కడి నుంచి భువనేశ్వరీదేవిని వేగంగా లోపలికి పంపించాలి అనుకుంది మంజుల. వదినా, ఇప్పటికే నువ్వు చాలాసేపు ఎండలో కూర్చున్నావు. ఇక వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాబ్బో, మెడిసిన్ కూడా తీసుకోవాలి కదా అని అన్నది మంజుల. అదేంటత్తయ్య, పాపం అమ్మ ప్రశాంతత కోసం ఇక్కడ కూర్చుంది, కాసేపు కూర్చొనివ్వండి, మనం కూడా కాసేపు ఇక్కడే ఉందాం అని అన్నాడు సంతోష్. అది కాదు సంతోష్ అని ఏదో చెప్పబోయింది మంజుల, కానీ చెప్పలేక ఆగిపోయింది. ఎవరూ చూడకుండా భువనేశ్వరీదేవికి సైగ చేసి చెప్పింది మంజుల. అప్పటిదాకా టెన్షన్లో తన అవతారం ఎలా ఉందో చూసుకోలేదు భువనేశ్వరీదేవి. కానీ అప్పుడే సడన్ గా తన శరీరం వైపు చూసుకొని ఒక్కసారిగా షాక్ అయింది భువనేశ్వరీదేవి. ఇప్పుడు వీటన్నిటిని ఎలా కవర్ చేయాలి? ఛీ, అసలు నాకు బుద్ధి లేదు. రాత్రి నేనెందుకు మరీ అంతగా రెచ్చిపోయాను? నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ సంతోష్ గడి బారి నుంచి ఎలా తప్పించుకోవాలి అని తనలో తనే ఆలోచనలో పడింది భువనేశ్వరీదేవి. ఇప్పటికే చాలాసేపటి నుంచి ఎండలో కూర్చుని ఉన్నాను కదా, కాస్త చిరాగ్గా ఉంది. నేను రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతాను, మీరు కూడా వెళ్ళండి, అందరం బ్రేక్ఫాస్ట్ చేసే దగ్గర కలుద్దాం అని చెప్పి అక్కడి నుంచి లేచింది భువనేశ్వరీదేవి. అప్పుడే సంతోష్ భువనేశ్వరీదేవి దగ్గరికి వచ్చి, అమ్మా, నీ ఒంటి మీద గాయాలేంటి, ఎక్కడైనా కింద పడ్డావా అంటూ కంగారుగా అడిగాడు. ఆ మాటకి అక్కడ సరియు, మంజుల, భువనేశ్వరీదేవి ముగ్గురూ ఉలిక్కి పడ్డారు. ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలన్నది వాళ్ళకి ఎవరికీ అర్థం కాలేదు. అంతలో సరియు కెవ్వును కేకవేసి కింద పడిపోయింది. ఏం జరిగిందో అన్న కంగారులో అందరూ సరియు దగ్గరికి వచ్చారు. సరియు భయంగా సంతోష్ షర్టు పట్టుకుని, బావా, అక్కడ అక్కడ అంటూ ఒక సైడ్ చూపించడం మొదలుపెట్టింది. ఏమైంది సరియు, ఎందుకలా అరుస్తున్నావు? అక్కడ ఏముంది అని అడిగాడు సంతోష్. అక్కడ ఒక కప్ప నా కాలు మీద నుంచి వెళ్ళింది బావా, దాన్ని చూస్తే నాకు భయం వేసింది అంటూ సంతోష్ షర్ట్ గట్టిగా పట్టుకుంది సరియు. ఓస్, కప్పకే ఇంత భయపడుతున్నావా? ఏం కాదులే, పదండి, అందరం ఇంట్లోకి వెళ్దాము. ఇక్కడే ఉంటే ఈసారి ఏ పాము వచ్చినా వస్తాయి అని వెటకారంగా అన్నాడు సంతోష్. ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి సరియు కప్ప అనే నాటకం ఆడింది అని భువనేశ్వరీదేవికి తెలుసు, అలాగే సంతోష్కి కూడా తెలుసు.